నీట్ పేపర్ లీక్ అంశం మీద కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి 3 డిమాండ్లు పెట్టారు. ఒకటి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 2, ఈ పేపర్ లీక్ వల్ల అప్పుడు జరిగిన ఎగ్జామ్ని రద్దు చేయటం వల్ల మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ పెట్టడం వల్ల మానసిక ఒత్తిడికి లోనై చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. 3, అమరణ దీక్ష చేస్తున్నటువంటి వాంగ్చుంగ్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు, అతన్ని వదిలేయాలి. ఈ 3 డిమాండ్లు కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు పెట్టారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఒక 3 డిమాండ్లు మోడీ గారి ముందు పెట్టారు. రాహుల్ గాంధీ గారు పెడుతున్నటువంటి 3 డిమాండ్లు ఏంటంటే, ఒక కామన్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇది కామన్ డిమాండ్. కాక్రోజ్ జనతా పార్టీ చేస్తున్న డిమాండ్ అండ్ రాహుల్ గాంధీ గారు కూడా చేస్తున్న డిమాండ్, కామన్ డిమాండ్ ఇది. 2వ డిమాండ్, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. లాఠీ చార్జ్ చేశారు కాబట్టి, వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు కాబట్టి, నీట్ పేపర్ లీక్ వల్ల కూడా విద్యార్థులు ఇబ్బంది పడ్డారు కాబట్టి విద్యార్థులకి క్షమాపణ చెప్పాలి. ఇది 2వ డిమాండ్. తర్వాత విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. తర్వాత వాళ్ళ మీద కేసులన్నీ వెనక్కి తీసుకోవాలి. ఇది 3వ డిమాండ్. నిజానికి వీటన్నిటికంటే అంటే కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు అండ్ రాహుల్ గాంధీ పెట్టాల్సిన ఒక డిమాండ్ ఏంటంటే, ఈ పేపర్ లీకులకి కారణం ఏంటి అంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్. మా దగ్గరే ర్యాంకులు వస్తాయి, మా దగ్గర చదువుకున్న పిల్లలకే ర్యాంకులు వస్తాయి అని చెప్పేసి చూపించుకోవడం కోసం కార్పొరేట్ వాళ్ళు లక్షలు పెట్టి మరి పేపర్ని లీక్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు వ్యవస్థలో లొంగిపోయే అధికారులు ఉన్నారు, డబ్బుకి ఇంపార్టెన్స్ ఉంది. ఆ డబ్బుని ఎరగా పెట్టి కార్పొరేట్ వాళ్ళు పేపర్ని లీక్ చేయించుకుంటున్నారు. ఆ లీక్ చేసిన దాన్ని తమ విద్యార్థుల చేత బట్టీలు పట్టిస్తున్నారు, ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ ఆ ర్యాంకుల్ని పబ్లిసిటీ చేసి యాడ్స్ ఇచ్చుకొని, ఇగో మా దగ్గర చదివిన వాళ్ళకి ఇన్ని ర్యాంకులు వచ్చాయి, మా దగ్గర పాస్ పర్సంటేజ్ ఇంత ఉంది అని చెప్పేసి మళ్ళీ స్టూడెంట్ని లక్షల ఫీజులతో చేర్పించుకొని విద్యని ఒక వ్యాపారంగా మారుస్తున్నారు. పేపర్ లీక్ కారణం ఇదే. ఒక వ్యక్తి పేపర్ని కొనలేడు. అంటే పేపర్ లీక్ కోసం ఒక వ్యక్తి లక్షలు ఖర్చు పెట్టి పేపర్ని కొనుక్కొని ఆ పేపర్ చదువుకొని ఎగ్జామ్ రాయలేడు. కానీ ఒక ఇన్స్టిట్యూషన్ లక్షలు ఖర్చు పెట్టి పేపర్ లీక్ చేయించగలదు. ఎందుకంటే ఆ లక్షలు ఖర్చు పెట్టినా సరే ₹1,00,00,000 మళ్ళీ వస్తాయి. పేపర్ లీక్ చేయించుకొని తమ స్టూడెంట్స్కే మార్కులు ర్యాంకులు తెప్పించుకోగలిగితే, ఆ మార్కులు ర్యాంకులు చూపించి నెక్స్ట్ లక్షలాది ఫీజులు కొత్తగా విద్యార్థులు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ నుంచి వసూలు చేయగలిగితే ₹1,00,00,000 వస్తాయి. కాబట్టి పేపర్ లీకులు కార్పొరేట్ వాళ్ళు చేపిస్తున్నారు. కాబట్టి అసలు ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఉండటానికి వీల్లేదు. ఈ డిమాండ్ పెట్టాలి, కానీ ఎవడు పెట్టడు. ఎవరికి అంత నాలెడ్జ్ లేదు, అంత బుర్ర లేదు. అసలు పేపర్ లీకులకి కారణం ఏంటి, మూలం ఎక్కడ, సమస్యకి పరిష్కారం ఎక్కడ, ఈ ఆలోచన జరగట్ట. ఎంతసేపటికి రాజకీయం. మోడీని గద్దెదింపాలని ఒకడు, మోడీకి చెడ్డపేరు తీసుకురావాలని మరొకడు, ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాలని మరొకడు. సో వాళ్ళు అడిగితే మేము రాజీనామా చేసేది వీళ్ళు. వీళ్ళ రాజకీయం వీళ్ళది, వాళ్ళ రాజకీయం వాళ్ళది. కానీ నిజమైన సమస్య, దానికి పరిష్కారం మాత్రం ఎవడూ చెప్పలేకపోతున్నాడు. అటు రాహుల్ గాంధీకి తెలియదు, అటు కాక్రోజ్ జనతా పార్టీ నాయకులు ఆ డిమాండ్ చేయట్లేదు, మోడీ గారు కూడా అసలు అటువైపుగా ఆలోచన లేదు. ఏమంటారు? కామెంట్ చేయండి.